నాట్ బ్యాడ్, నాట్ టూ ఎక్స్పెన్సివ్. అదే సింగపూర్ అయితే మీకు 300-400 రూపీస్ ఉంటుంది. సో మీరు చూడండి, బాటిల్ చేయగానే మళ్ళీ బాటిల్ ఆటోమేటిక్ కిందకి వచ్చేస్తుంది. హాఫ్ లీటర్ బాటిల్ 189 అంటే 670 రూపీస్ హాఫ్ లీటర్. సో బిట్ కంపేర్ టు ఇండియా కొంచెం ఎక్స్పెన్సివే, బట్ కంపేర్ టు సింగపూర్ ఈజ్ వెరీ చీప్. సో సింగపూర్లో 300-400 రూపీస్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. అందుకే సింగపూర్ వెళ్ళినప్పుడు ఒకటేసారి ఒక 5 లీటర్ క్యాన్ తీసుకోవాలి. సింగపూర్ కానీ బ్యాంకాక్ కానీ 5 లీటర్ క్యాన్ తీసుకొని రూమ్లో పెట్టుకుంటే సో మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో అని 7-Eleven ఇక్కడ రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది. బట్ ఏంటంటే రెడీమేడ్ అంతా కొంచెం నాన్ వెజిటేరియన్ అది ఉంటాయి. సో తినే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ టీ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. చూడండి, ఇది ఆటోమేటిక్ మిషన్. మనం కొనుక్కున్నామంటే వాళ్ళు ఇస్తారు మనకు కాఫీ కింద. సో ఇవన్నీ జ్యూసులు ప్లస్ రెడీమేడ్ ఫుడ్. ఈకేబెన్ అంటే బెంటో బాక్స్ తినడానికి ట్రైన్లో, షింకాన్సెన్ ట్రైన్లో, శాండ్విచ్లు, బ్రెడ్లు. సో ఇవన్నీ మనకు ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. సో డోనట్స్, సో డోనట్ 149. బట్ చూసుకోవాలి, అంటే మన వెజిటేరియన్ వాళ్ళకు ఇదే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ జపనీస్లు ఉంటాయి. వాళ్ళని అడిగితే చెప్తారు. మనం వాళ్ళకి ఏదైనా కొంచెం ట్రాన్స్లేట్ చేసి అడగాలి. గూగుల్ ట్రాన్స్లేటర్లో అడిగితే అయిపోద్ది. సో ఇది రెడ్ బీన్ సంథింగ్ ఉంది. ఇది నాకు కనిపించట్లేదు, అద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుంది. సో ఇవన్నీ శాండ్విచ్లు, బట్ అన్నీ ఎక్కువ నాన్ వెజే ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళ ఫుడ్ మనకు తినలేము మనం. సో ఇవన్నీ నాన్ వెజిటేరియన్స్ కూడా, ఇవన్నీ బీర్లు అవి ఉన్నాయి. నాన్ వెజిటేరియన్స్ కూడా ఇవి రెడీమేడ్ కాఫీ చూడండి, స్టార్బక్స్ కాఫీ రెడీమేడ్ ఐస్డ్ లాటే. సో 178. స్టార్బక్స్ కన్నా చీప్ ఉంది చూడండి. స్టార్బక్స్ కాఫీ కానీ స్టార్బక్స్ కన్నా చీప్ ఉంది ఐస్డ్ లాటే. సో రెడీ కోల్డ్ కాఫీ. సో 178 ఈజ్ నాట్ బ్యాడ్ ప్రైస్ ఫర్ ఎ కోల్డ్ కాఫీ. సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో నేను కోల్డ్ కాఫీ తీసుకుంటా. సో ఎందుకంటే మళ్ళీ ఇండియా వెళ్తే మనం తాగలేము, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఐ విల్ ట్రై దిస్ కోల్డ్ కాఫీ ఒక టుడే. అట్లీస్ట్ 7-Elevenలో ఒక ఐటమ్ తీసుకుంటా. సో 178. సో ఐ విల్ పే. ఐ యూజ్ ఆల్ మై చేంజ్. సో హియర్ హలో. యా, oh, I have to put in this one. Okay. Cash. సో మనం అన్ని ఇందులో వేయాలి. సైడే క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్ మిషన్. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. సో బెస్ట్ ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకే, ఐ హ్యావ్ టు టచ్ క్యాష్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు పుట్ 1 by 1 కాయిన్స్. సో 1 by 1 కాయిన్స్ పుట్టిన తర్వాత 140 ఇంకా తక్కువ పడ్డాయి. ఇంకొక 48 తక్కువ పడ్డాయి. సో వేసేస్తూ ఉన్నా నా దగ్గర చేంజ్ అంతా. సో 48. ఓకే. సో ఐ హ్యావ్ టు ప్రెస్ ఓకే బికాస్ ఐ హ్యావ్ పుట్ మోర్ చేంజ్. రిసీట్ వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ కాయిన్ వచ్చింది వాపస్, అంతే అయిపోయింది. సో రిసీట్ కూడా వచ్చింది కావాలి. ఇది సోబా నూడిల్స్ షాపు. సోబా అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ నూడిల్స్. జపాన్లో చాలా ఫేమస్. సో సోబా నూడిల్స్, రామన్ నూడిల్స్. సో అది ఇట్లా ఇంటర్వ్యూ లావుగా ఉంటాయి సోబా అంటే. సో ఇది సో లోపల చూస్తారు వాళ్ళు, చూడవచ్చు మనం. ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్స్ తింటున్నారు. మామూలు ఇండియన్స్ అండ్ ఇండియన్ రెస్టారెంట్లో తింటారు కానీ ఇక్కడ తింటున్నారు వీళ్ళంతా. సో ఇది మిస్టర్ డోనట్ షాపు. అన్ని డోనట్స్ ఉంటాయి, మిస్టర్ డోనట్. సో చూస్తా వెళ్ళి మన డోనట్స్ చీప్ ఉన్నాయేమో, అంటే రీజనబుల్ ప్రైస్ ఉంటే తీసుకుంటా. బట్ ఇక్కడ ఏంటంటే అదే ప్రాబ్లం, అది ఇక్కడ పుష్ అంటే అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలియదు. బట్ ఐ విల్ ట్రై. సో 187, 172 ఓకే, నాట్ బ్యాడ్. సో మన ఇండియాలో కూడా డోనట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. డోనట్స్ కానీ క్రూసల్స్ మన దగ్గర ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇక్కడ తీసుకుంటాం. ఇట్లా మనం ప్లేట్ తీసుకొని ఫోర్క్ తీసుకొని ఇట్లా మనమే పెట్టుకోవాలి. ఇట్లా డోనట్ నేను తీసి పెట్టుకుని ఒకటి. సో ఇది యూజ్ చేసి, సో టాంగ్స్ యూజ్ చేసి, సో అట్లా మనకి ఇంకేం కావాలి అన్నీ పెట్టుకొని అక్కడ బిల్ చేయాలి. అక్కడ బిల్ చేస్తే నెక్స్ట్ కౌంటర్ డెలివరీ ఇస్తారు. సో వితిన్ 2 minutes అయిపోతుంది. సో అది సో నేను జస్ట్ మూవ్ చేస్తున్నా. ఇట్లా మూవ్ చేసి ఇంకొక డోనట్ తీసుకుంటా. సో అదొక డోనట్, ఇదొక డోనట్, డిఫరెంట్ డోనట్స్. సో డిఫరెంట్ టేస్ట్. సో
అది షుగర్ డోనట్ తీసుకుంటా. సో తీసుకున్నా. మళ్ళీ ఇట్లా డోర్స్ క్లోజ్ చేయాలి. సో అయిపోతుంది. రెండు డోనట్స్ తీసుకున్నా ఇక్కడ. సో 337 ఎంతో అయింది. 500 యెన్స్ ఇచ్చిన. సో రెండు డోనట్స్ ఒకటనేది నేను మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోతా. పక్కకే ట్రైన్ ట్రాక్ ఉంది, ప్లాట్ఫామ్ అనే ట్రాక్ అంటారు. సో జస్ట్ ఇక డోనట్ తినేసి వెళ్ళిపోతా. సో ఇంత నీట్గా ఉంది షాపు. సో ఐ హ్యావ్ యూజ్ దిస్ JR గేట్స్ టు ఎంటర్ అగైన్ ఇన్ టు JR ఏరియా, JR లైన్, షింకాన్సెన్ లైన్. సో ఆల్రెడీ యూజ్డ్ ఇట్, బట్ ఐ డోంట్ నో వెదర్ అగైన్ మళ్ళీ వచ్చినాయి గేట్స్. సో మళ్ళీ గేట్స్ వస్తే అక్కడ టికెట్స్ పెట్టి ఎంటర్ అయినా. ఇక్కడ మనకు టైం ఉంటే వెయిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు. సో ప్రతి షింకాన్సెన్ స్టేషన్లో ఇట్లా, జపాన్ స్టేషన్లో ఇట్లా వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఇలా కూర్చోవచ్చు, ఇక్కడ తినవచ్చు, మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ల్యాప్టాప్ ఏదైనా పని ఉంటే పని చేసుకోవచ్చు. వాళ్ళు జపనీస్ వాళ్ళు అట్లా చేసుకుంటారు, టైం ఉంటే కూర్చుంటారు. సో ల్యాప్టాప్లో పని చేసుకుంటారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాము. ఇవన్నీ షింకాన్సెన్ ట్రైన్ టైమ్స్ ఇది. సో మనది ఏంటంటే 5:33కి 5:63 దట్స్ ట్రైన్ నెంబరు. సారీ కాదు, సో షినోసాకా అటు సైడ్ చూడాలి, నేను ఇటు సైడ్ చూస్తున్నా. సో 5:62 నా ట్రైన్ నెంబరు. 5:33 డిపార్చర్ టైం. ఎప్పుడు రెండు చూసుకోవాలి. ఒకటి ట్రైన్ నెంబర్ మన టికెట్ మీద ఉంటుంది, ఇంకొకటి డిపార్చర్ టైం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ట్రాక్ 14కి వస్తుంది. నాన్ రిజర్వ్డ్, ఒకవేళ మనకు రిజర్వేషన్ లేకపోతే 1 to 3లో కూర్చోవాలి. మొత్తం 8 కార్స్ ఉన్నాయి, అంటే 8 కోచెస్ ఉన్నాయి ట్రైన్లో. సో నాది 5:62 నంబరు సకురా. సో అదొకటి చూసుకోవాలి. 5:62 ప్లస్ డిపార్చర్ 5:33. సో 5:33 PM అంటే 17:33. సో ట్రాక్ 14 అది 3 చూసుకోవాలి. సో ట్రాక్ 14కి వెళ్ళిపోయి ఎంత 5:20 అవుతుంది. సో 5:33 అంటే 13 minutes 12 minutesలో సో నా ట్రైన్ ఉంది. సో ఇప్పుడు నేను ట్రాక్ 14కి వెళ్ళాలి. ట్రాక్ 14 అంటే ఇక్కడే ఉంటుంది ఈజీగా. సో ఇది చూడండి, ట్రాక్ 11-12 ఇది అక్కడ ఉగోషిమా అంటే అపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. సో 11-12 కాదు, నాది ట్రాక్ 14 కాబట్టి. సో అక్కడ ఉంది చూడండి 13-14. సో ఇది 13-14 షినోసాకా అండ్ టోక్యో. సో 13-14కి వెళ్ళాలంట. సో ఇప్పుడు ఎక్కడ నేను చూసుకోండి 13-14. సో ఇక్కడ చూడండి 13-14 నాది షినోసాకా టోక్యో. నాది కార్ 6 కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాలి. కార్ 6 ఇటు వస్తుంది. సో వాళ్ళు ఎంత కన్వీనియంట్గా పెట్టారు. అటు వెనకాల ఇదేమో కార్ చూడండి 1 to 5. సో 1 to 5 అయితే అటు వెళ్ళాలి. సో నాది కార్ 6 కాబట్టి ఇటు వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత కూడా మారచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో జస్ట్ కొద్ది దూరం నడవడమే అంతే, 40 meters 50 meters. సో ఇవన్నీ పొద్దున్న చూసిన షాప్స్ ఇవన్నీ జపనీస్ ఫుడ్ ఎక్కువ. సో ఇవన్నీ చాలా బాగుంటాయి నీట్గా. ఎంత నీట్గా ఉంది, చిన్న డస్ట్ కూడా లేదు. డస్ట్ కానీ ఈగలు కానీ ఏం లేదు ఇక్కడ. సో అది మామూలుగా ప్లాట్ఫామ్ దగ్గర ఇట్లా రాసి ఉంటాయి చూడండి మీరు. ఒకవేళ మనకు డౌట్ ఉంటే మళ్ళీ ప్లాట్ఫామ్ మీద కూడా ఇట్లా డిస్ప్లే ఉంటాయి బోర్డ్స్. సో చూసుకోవచ్చు. నా ట్రైన్ చూడండి 5:62 నెంబర్, డిపార్చర్ టైం 17:33, కార్స్ 8. సో మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేశారు ట్రాక్ 14 అంటే ప్లాట్ఫామ్ 14. సో పక్కనేమో షినోసాకా టోక్యో వెళ్తున్నది కూడా. సో బట్ 188 ఫస్ట్ ట్రైన్ 5:49 అది నొజోమి అనుకుంటా, పక్కకి అక్కడ నిలబడ్డది. సో నెక్స్ట్ 8:62, నెక్స్ట్ 8:64. సో అవన్నీ జపనీస్లో ఉన్నాయి, అవి మారుతూ ఉంటాయి, ఇంగ్లీష్ జపనీస్ మారుతుంటాయి. సో మనం ఇంగ్లీష్ వస్తే మనం చూసుకోవచ్చు మళ్ళీ. సో జస్ట్ ఒక సెకండ్స్ వెయిట్ చేయాలి. ఫస్ట్ టోక్యో, సెకండ్ షినోసాకా, కొడామా లేట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ది కూడా కొడామానే లేట్ అవుతుంది. సో అందుకే నేను ఇందులో సకురా తీసుకున్నా. సో సకురా అంటే 5:60 1.5 hour వెళ్ళిపోతుంది. కొడామా అయితే పొద్దున్న వచ్చినట్టు 2.5 hours అవుతుంది. అదే నొజోమి అనుకోండి ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఆల్మోస్ట్ అది కూడా 1.5 hour అనుకుంటా. బట్ నొజోమి JR పాస్ వ్యాలిడ్ కాదు. సో అది ఇది హిరోషిమా స్టేషన్. ఒకసారి మళ్ళీ వీడియో తీస్తున్నా. హిరోషిమా స్టేషన్ సో చాలా పెద్దగా ఉంది. సో మనకి డిస్టర్బ్ అవుతాయని వాళ్ళు వీడియోలో రారు, పక్కన తప్ప వెళ్ళిపోతారు. సో ఇది నొజోమి ట్రైన్ ఉంది, ఖాళీగా వెయిట్ చేస్తుంది. ఇది నొజోమి. సో ఇప్పుడు మా ట్రైన్ వస్తుంది. సో ఓన్లీ 8 కార్స్. నొజోమికి 16 కార్స్ ఉంటాయి.
1600 వెళ్ళాను. సో ఇక్కడ నుంచి వస్తుంది మా ట్రైన్. అంటే వాళ్ళు చెప్తున్నారు అనౌన్స్మెంట్. ఇక్కడ చూస్తారు ఇకారి, సారీ సకురా నాట్ ఇకారి. చాలా ఫాస్ట్గా వస్తుంది, అందుకే వీడియో స్టార్ట్ చేసిన. అకురా ట్రైన్ ఇది, సకురా కాదు. సకురా ఈజ్ అ ఫెస్టివల్, దిస్ ఇస్ అకురా. సో గోయింగ్ టు షినోసాకా, ఓన్లీ 3 స్టాప్స్. కొడవమ అయితే చాలా స్టాప్స్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ 3 స్టాప్స్. See its beak, its front. This is West Japan train. So 562 train number. So my car is 6. So it is going to stop now. 6 ikkade avutundi pakkake. Yeah, this is Sakura. నా సీటు 3D. సో ఇప్పుడు కార్ నెంబర్ 6కి వచ్చిన. సో ఇది 15 ఉంది. 6. సో ఇందులో 3. సో టూ సెక్షన్స్ కింద డివైడ్ చేసి, I don't know why they have divided 6 into 2 sections. So 3లో D is window. సో 3D అని గుర్తుపెట్టుకున్నాం. సో ఇది 3D నాది. సో ఇది నా సీట్. ట్రైన్ కరెక్ట్ 5:33 అంటే 5:33 స్టార్ట్ అయింది. సో 1.5 అవర్ 7 వరకు 6:59 7 వరకు నేను ఒసాకాలో ఉంటా. సో ఓన్లీ 3 స్టాప్స్. కోబే ఒకటి, ఫుకుయామా ఒకటి, సో ఇంకొకటి ఏదో ఉంది. సో 3. బాయ్ బాయ్ హిరోషిమా. హిరోషిమా బాయ్ బాయ్. Hiroshima it looks beautiful. It's very nice city. Very new. It is only 55 plus 25, 80 years old city, because everything is started in 1945 during atomic bombing, World War II by US Army. ఆల్రెడీ స్పీడ్ అందుతుంది. పికప్ 200, 250, 270 వెళ్తూనే ఉంటుంది. ఫుకుయామా ఇది ఫస్ట్ స్టాప్ దీనికి. సో అకురా ట్రైన్ ఇది. సో ఓన్లీ 3 స్టాప్స్ ఉన్నాయి. ఒకయామా, ఫుకుయామా అండ్ కోబే. సో ఓన్లీ 3 స్టాప్స్. దెన్ షినోసాకా. ఓన్లీ 1.5 అవర్స్లో మనం ఒసాకాలో ఉంటాం. సో 333 kilometers in 1.5 hours. ఎక్సలెంట్. దిస్ ఇస్ ఫుకుయామా. సో చుట్టూ కొండలు ఉన్నాయి. సో ఇదొక సిటీ. చూడండి, కొండల మీద కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. సో మనకి ఎక్కడ బైక్స్ కనపడాయి, సైకిల్స్ కనపడాయి, ఎక్కువ కార్లే ఉన్నాయి ఇక్కడ. వీఆర్ లివింగ్ ఫుకుయామా. మనం అయిపోయింది, ఫుకుయామా నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ ఒక క్యాసిల్ ఉంది. సో అది ఎవరు అప్పుడు ఫుకుయామాను రూల్ చేసిన కింగ్ కట్టిండట. సో ఎప్పుడు 1600 లేట్ 1600లో కట్టిండట. సో ఇప్పుడు తర్వాత దాన్ని పబ్లిక్ ప్రాపర్టీ చేశారు. క్యాసిల్ కూడా బాగుంది చూడడానికి. బట్ ఇక్కడ నుంచి వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అది కొంచెం గ్రిల్ అడ్డం వచ్చింది. సో చూడండి, కొండలు పక్కనే. సో ఇల్లు చూడండి ఎంత బాగున్నాయి. రోడ్స్ కానీ నీట్గా లేఅవుట్ చేశారు. ఆ సెమిట్రీ. సో సమాధులు కనిపిస్తున్నాయి. సో ఊర్లోనే ఉంది సమాధులన్నీ, మధ్యలోనే. ఇంకోటి ఏంటంటే జపనీస్ వరల్డ్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ బతుకుతారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అట్లా ఉంటుంది, వాళ్ళ పొల్యూషన్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే మొత్తం సపరేట్ దూరం ఉండదు. సో మెయిన్ పొల్యూషన్ ఉండదు. చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. హైజీన్ మెయిన్ ఇంపార్టెంట్. సో చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఒక భూకంపాలు వస్తాయి ఎక్కువ, ఎర్త్క్వేక్ తప్ప మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. సో అదొకటి. కొంచెం ఈ ఊర్లో ఇప్పుడు ముసలి అయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి పిల్లలు వెళ్ళిపోతున్నారు సిటీస్కి. సో ఇప్పుడే స్పీడోమీటర్ యాప్లో స్పీడ్ చూసిన, ఇది 333 kilometers per hour వెళ్తుంది.
సో 330 కిలోమీటర్స్ ఉంది ఒసాకా. బట్ మధ్యలో 3 స్టాప్స్ ఉన్నాయి కాబట్టి 1.5 hours అవుతుంది. సో లేకపోతే 1 hour వెళ్ళిపోతే యోకోహామా. సో ఇది కూడా పెద్ద సిటీ. సో దీని తర్వాత కోబే తర్వాత ఒసాకా. బట్ కోబేకి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అనుకుంటా. బట్ చూద్దాం. ఇప్పుడు 6:10 PM అయింది. సో ఇంకొక 15 minutesలో ఒసాకాలో ఉంటాం. సో ఒసాకా కన్నా 15 minutes ముందర కోబే వస్తుంది. అరౌండ్ 6:45. సో ఇది యోకోహామా. చూడండి రోడ్స్, హైవే చూడవచ్చు. సిటీలో హోటల్స్, బిల్డింగ్స్, ఆఫీసెస్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ ట్రైన్ window. Because windows are clean and they are big, so you can see they are big windows. So we have departed from Yokohama. Only just 20-30 seconds, 1 minute stop on the 6:14 correct time arrive ayam. So malli kuda bayalderutunnam Yokohama. ఇక్కడ బేస్బాల్ బాగా ఆల్మోస్ట్ ఇప్పుడు చీకటి అయిపోతే స్ప్రింగ్ కాబట్టి తొందర చీకటి అవుతుంది. అది సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సూపర్. ఎక్కడ ఇంత పొల్యూషన్, చెత్త, లేకపోతే గార్బేజ్, లేకపోతే ఉంటుంది మోరీలు, డస్ట్ ఏం లేవు. ఎక్కడ మనుషులు కనిపిస్తారు, అందరు లోపల ఇంట్లో అయితే బయట ఆఫీస్కి వెళ్తే అంతే. కార్లు లేవు, మొత్తం ఎక్కడైనా కార్సే, బైక్స్ కనపడాయి. ఇక్కడ వెదర్ చల్లగా ఉంటాయి కదా, సో అందుకే బైక్స్ నాట్ సూటబుల్ ఫర్ దెమ్, ఓన్లీ కార్స్. ట్రైన్ 330 km/h స్పీడ్లో వెళ్తుంది. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇంకా కొద్దిసేపు అయితే మేము కోబేకి రీచ్ అవుతాం. కోబే తర్వాత 13 minutesకి ఒసాకాకి రీచ్ అవుతాం. సో బట్ ఇప్పుడు ఏం కనపడదు, అయిపోయింది చీకటి. ట్రైన్లో అందరూ ప్యాసింజర్ దిగక ముందే వీళ్ళు క్లీనింగ్ చేస్తూ రెడీ ఉన్నారు. సో వాళ్ళు ప్యాసింజర్స్ అందరు దిగిన తర్వాత ఒకసారి చెక్ చేసి, సో వీళ్ళందరూ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి వితిన్ 5 minutes మళ్ళీ ట్రైన్ రెడీ చేస్తారు. ట్రైన్లో ఏముండదు, బట్ సో వాళ్ళు క్లీన్ చేస్తారు అంతే. సో ఇది వెస్ట్ జపాన్ ట్రైన్, క్యుషు ట్రైన్ ఇది. సో ఒకసారి ఇంజన్ ముందరికి వెళ్ళి వీడియో తీస్తాను. సో అప్పుడు తీయలేదు. సో ఇవన్నీ నాన్ రిజర్వ్డ్ 1, 2, 3, 4. సో నాన్ రిజర్వ్డ్లో సీట్ దొరుకుతుంది, ఒకసారి దొరకదు. ఇది నేను వచ్చిన ట్రైను. సో హీరోషిమా నుంచి ఇక్కడికి ఒసాకాకు. సో ఎంత బాగుంది చూడండి. దీన్ని చాలా వీళ్ళు రీసెర్చ్ చేసి ఇట్లా తయారు చేసారు. ఎందుకంటే ఇట్లా చేస్తే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది క్యుషు వెస్ట్ జపాన్ ట్రైన్. ఇది వెస్ట్ జపాన్ అంటే ఈ ఒసాకా ఏరియా అంతా, హీరోషిమా అంతా వెస్ట్ జపాన్ కిందకి వస్తుంది. సో వెస్ట్ జపాన్ వేరు, ఈస్ట్ జపాన్ వేరు. అటు సైడ్ టోక్యో నుంచి అటు పైకి వెళ్తే అది ఈస్ట్ జపాన్ కిందకి వస్తుంది. సో అమోరి, ఓరియాకు అదంతా ఈస్ట్ జపాన్. సో దిస్ ఇస్ వెస్ట్ జపాన్. సో ట్రైన్ చూడండి ఎంత బాగుందో. పైలట్ డ్రైవర్ ఉంటాడు, వెనకాలనే గ్రాండ్ క్లాస్ ఉంటుంది. గ్రాండ్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్. సో అది చాలా ఎక్స్పెన్సివ్. మనం ఇది ఫస్ట్ క్లాస్ ఇది. బట్ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఏం తేడా లేదు. బట్ ఫస్ట్ క్లాస్ ఫుడ్ ఉంటుంది అనుకుంటా, అంతే. అదే ఒకటే డిఫరెన్స్. సో సెకండ్ క్లాస్లో ఫుడ్ ఉండదు. సో ఇది ఫస్ట్ క్లాస్.
సారీ ఇది ఫస్ట్ క్లాస్ కాదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఫస్ట్ క్లాస్ అని. సో ఇది కూడా మామూలు ఆర్డినరీ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్నట్టుంది. సో ఇది ట్రైన్ అన్ని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో మొత్తం డస్ట్బిన్స్ అన్నీ తీస్తున్నారు. సో చూడండి ఎంత క్లీన్ చేస్తున్నారో. సో ఏం లేకుండా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేస్తారు. ఇక్కడ డస్ట్బిన్ క్లీన్ చేసి ఎంటీ చేసారు. సో ఇది వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేస్తున్నారు వాళ్ళు అంతా. మళ్ళీ డస్ట్బిన్స్ అని పెట్టేస్తున్నారు. సో ఇందులో ఫస్ట్ క్లాస్ అయితే కనపడలేదు నాకు. సారీ ఇది ఫస్ట్ క్లాస్ కాదు. మళ్ళీ ట్రైన్ చూడండి 7:20కి వెళ్తుంది. 7కి వచ్చింది ఆల్మోస్ట్ 20 minutes. మళ్ళీ రెడీ సత్పురా 571 నెంబర్ వెళ్ళేటప్పుడు. సో మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది అంటే కగోషిమాచు అంటే మళ్ళీ హిరోషిమా నుంచి వెళ్తుంది సేమ్. సో అది 7:20. నెక్స్ట్ 20 minutes మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇదంతా రెడీగా ఉన్నారు సో ఎక్కడానికి. సో వాళ్ళు క్లీన్ చేయగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. డోర్స్ ఓపెన్ కాగానే మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. జస్ట్ 20 minutes మళ్ళీ రిటర్న్ అవుతుంది. అది బుల్లెట్ ట్రైన్. సో ఇది నేను కిందికి వచ్చిన. ఇదంతా పైకి వెళ్తే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ట్రాక్స్. సో నేను కిందికి వచ్చిన. సో ఇవన్నీ ట్రాక్స్ 23, 24, 25, 27 వరకు స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇన్ఫర్మేషన్ లెఫ్ట్. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో నేను ఏంటంటే సబ్వే మిడో సుజీ లైన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు అది ఇట్లా చూపిస్తూనే ఉంటుంది మనకు. సబ్వే మిడో సుజీ లైన్కి వెళ్ళి అక్కడ నేను సబ్వే తీసుకొని మళ్ళీ ఒక 9 stops 30 minutesలో నా హోటల్ వస్తుంది. సో చాలా ఈజీ. సో నాకు ట్రావెల్ చేసినట్టు అనిపించలేదు. 330 kilometers పోయి వచ్చిన. సో టోటల్ 660 kilometers. సో అక్కడ తిరిగిన హిరోషిమాలో. సో నాకు ఇది బెంటో చెప్పినా కదా. సో వాళ్ళు ట్రైన్ ఎక్కక ముందు బెంటో ఇవి తీసుకొని వాళ్ళు ట్రైన్ ఎక్కుతారు. అక్కడ తింటారు ట్రైన్లో. సో అది బెంటో. సో ఇప్పుడు నేను సబ్వే లైన్ తీసుకోవాలి. సో అది ఇక్కడ యారో మార్క్ ఉంది కింద. సో కింద దీన్ని అట్లే స్ట్రైట్కి వెళ్ళిపోతే సబ్వే లైన్ వస్తుంది. ఫస్ట్ నేను టికెట్ గేట్స్ నుంచి బయటకు వెళ్ళాలి. నా జేఆర్ టికెట్స్ పెట్టి షింకాన్సెన్ టికెట్స్ బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు సబ్వే యూజ్ చేయాలి. సో అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో సబ్వే మిడ్ సుజీ లైన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో బట్ నేను బయటకు వెళ్ళిపోవాలి ఫస్ట్. ఇక్కడ ఉన్న గేట్స్. సో ఇక్కడ నా 2 టికెట్లు పెట్టేస్తే ఏమైందంటే జేఆర్ పాస్ టికెట్, హిరోషిమా నుంచి ఒసాకా టికెట్. హిరోషిమా నుంచి ఒసాకా టికెట్ అలా పడిపోతుంది. సో ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఎవరంటే హెల్ప్ చేస్తాడు. సో అలా పడిపోతుంది. తర్వాత నా జేఆర్ పాస్ తీసుకొని బయటకు. సో నా 2 టికెట్స్ ఉన్నాయి. 2 టికెట్స్ని ఇట్లా పెట్టేస్తా స్లాట్లో, ఎల్లో స్లాట్లో పెడితే. సో ఇక్కడ నుంచి ఒక టికెట్ బయటకు వచ్చింది. నా జేఆర్ పాస్ ఒకటి పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఆ టికెట్ జర్నీ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో నా జేఆర్ పాస్ మాత్రం సో ఇంకొక 2 days ఉంటుంది. అంటే రేపు ఈరోజు 3rd, 4th వరకు వ్యాలిడ్. 1 week. రేపు midnight 11:59 వ్యాలిడ్. తర్వాత అది పని చేయదు ఇక. సో అంత లోపల నేను మ్యాక్సిమం ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఇది ఈ షింకాన్సెన్ లైన్స్ యూజ్ చేసి జేఆర్ లైన్స్, షింకాన్సెన్ లైన్స్, జేఆర్ బస్సెస్ ఇట్లా. సో అది. సో ఇక్కడ చూడండి షింకాన్సెన్ టికెట్స్ మళ్ళీ బయటకు రాగానే. సో మెక్డొనాల్డ్స్. సో ఎంత బిజీగా ఉంది ఒసాకా స్టేషన్. సో ఇప్పుడు ఏంటంటే నేను సబ్వే లైన్కి వెళ్ళాలి, మిడ్ సోజీ లైన్కి. సో అక్కడ చూడండి అక్కడ ఉంది రైట్ సైడ్ 120 meters వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ 110 meters ఇక్కడ. సో రైట్ సైడ్ వెళ్తున్నాను నేను. సో నిన్న సేమ్ ట్రైన్ తీసుకున్నా. సో అదే ట్రైన్ తీసుకొని మళ్ళీ నా హోటల్కి వెళ్ళాలి, మికాడో హోటల్. సో 9-10 stops. సో 30 minutes పడుతుంది. ఇప్పుడు కొంచెం రష్ ఉంటుంది ఎందుకంటే అందరు సెంట్రల్ ఒసాకా నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి కొంచెం రష్ ఉంటుంది. సో బట్ పర్లేదు, 1/2 hour 30 minutes నిలబడిపోవచ్చు. లేకపోతే మధ్యలో ఖాళీ అయితే మనకి సీట్ దొరికిపోతుంది. సో చాలామంది ఓల్డ్ పీపుల్ కూడా నిలబడతారు. సో పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే ట్రైన్లో ఏసీ ఉంటుంది. సో చాలా ఈజీగా నిలబడవచ్చు. ఇది పెద్ద ఇష్యూ కాదు. సో ఇది ఎస్కలేటర్ పట్టుకొని సో షాపింగ్ మాల్ నడిచినట్టే ఉంది ఇది. సో ఇవన్నీ షింకాన్సెన్ టికెట్స్ అక్కడ ఉన్నాయి. సో షాపింగ్ మాల్ ఉన్నట్టే పోయినట్టే ఉంది కానీ మనకు ఒక ట్రైన్ స్టేషన్లో పోయినట్లేదు. ఎందుకంటే అన్ని ఎస్కలేటర్స్, మంచిగా కింద గ్రానైట్ ఫ్లోరింగ్. సో ఎక్కడ కూడా అంటే ప్యాసింజర్స్కి ఇబ్బంది కాకుండా వీళ్ళు మొత్తం ప్లాన్ చేసినట్ల. సో లగేజ్ స్టోరేజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ స్టోర్ చేసుకొని. సో మళ్ళీ కావాలంటే వచ్చి తీసుకెళ్ళవచ్చు. సో ఇక్కడికి వెళ్ళాలంటే పొద్దున్న అంతా తిరగాలంటే లగేజ్ పట్టుకొని ఇబ్బంది కాబట్టి
సో వెళ్ళొచ్చు, స్టోర్ చేయొచ్చు. చూడండి లగేజ్ స్టోరేజ్ ఇది. సో 1000 yen, 2000 yen. సో లార్జ్ అయితే 2000. సో బ్యాగేజ్ డెలివరీ కూడా చేస్తారు వాళ్ళు. మనం ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెళ్ళిపోతే అడ్రస్ ఇస్తే సో వాళ్ళు మనకి ఎక్కడికక్కడ డెలివరీ చేస్తారు. సో ఇది లగేజ్ అంత ఆటోమేటిక్ ఉంటుంది. సో మనం ఎక్కడైనా ఇవన్నీ మోస్ట్లీ ఆటోమేటిక్. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ. సో వాళ్ళు ఓన్లీ ఉంటారు చూడడానికి, అంతే, సూపర్వైజ్ చేయడానికి. సో ఇప్పుడు నేను సబ్వే పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతా. సో జస్ట్ మళ్ళీ సబ్వే కోసం చూస్తున్నా. సో ఇవన్నీ ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇవన్నీ ఎక్విప్మెంట్స్, బెంటోస్ ఇవి. సో వాళ్ళు తినడానికి ట్రైన్లో. సో 1280, 1300, 1400. సో నాట్ బ్యాడ్. అంటే మనం ఎంత అంటే 600, 700 అట్లా ఉంటుంది. సో స్ట్రేట్ వెళ్ళాలి. సబ్వే అక్కడ చూపిస్తుంది. సో మిస్టర్ డోనట్ అక్కడ కూడా ఉంది. సో నేను అక్కడ హిరోషిమాలో కొనుక్కొని తిన్నా 2. సో ఇక్కడ కూడా ఉంది మిస్టర్ డోనట్. సో ఇవన్నీ షాప్స్ అన్నీ ఉంటాయి అన్ని స్టేషన్లలో. సో సేమ్ షాప్స్, సేమ్ చైన్స్. సో అది చూడు. ఇంకా మనం మిడో సుజీ లైన్ రాలేదు. M13 ఇది. సో నా స్టాప్ M22 అనుకుంటా, 22 or 20 ఏదో ఉంది. సో అందులో ఉంటుంది మళ్ళీ మ్యాప్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సుఖా కార్డు పెట్టాలి. నా JR పాస్ పనిచేయదు ఇక్కడ. సో సుఖా అంటే లోకల్ మెట్రోలో యూజ్ చేసే కార్డు పెట్టాలి. సో కనీసం నేను బయటకు తీసి, సో ఇది నా సుఖా అంటే మెట్రోలో పనిచేస్తుంది, మెట్రో ట్రైన్లలో. ఇక్కడ టోక్యోలో, ఒసాకాలో, సో చాలా సిటీస్లో, సెండాయిలో, మోరియాకోలో పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం పెట్టినప్పుడు డిడక్ట్ అవుతుంది మనీ. డైరెక్ట్ ఇట్లా పెట్టేది డైరెక్ట్ మనకు కనిపిస్తుంది. 2332 బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే పొద్దున నేను 2000 పెట్టి దీన్ని మొత్తం అప్డేట్ రీఛార్జ్ చేసిన. సో రీఛార్జ్ చేస్తే నాకు ఏదైనా నెక్స్ట్ 2 days వరకు పనికి వస్తుంది. మళ్ళీ మన దగ్గర మన డబ్బులు ఇందులో మిగిలిపోతే సుఖా కార్డులో మళ్ళీ మనం వెళ్ళే ముందు రిఫండ్ తీసుకోవచ్చు. సో లాస్ట్ నేను ఎయిర్పోర్ట్ ఒసాకా ఎయిర్పోర్ట్లో నేను రిఫండ్ తీసుకుంటా, లేకపోతే ఇక్కడైనా రిఫండ్ తీసుకుంటాను. సో అది. సో ఇప్పుడు నేను మెట్రోకి వెళ్తున్నా. సో ఇక్కడ మళ్ళీ ఎస్కలేటర్ ఉంది పైకి వెళ్ళడానికి. సో వెరీ కన్వీనియంట్. ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో మనం హ్యాపీగా తిరుగుతాం. ఇక్కడ క్లియర్గా మ్యాప్ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను M13 షిన్ ఒసాకాలో ఉన్నా. సో నేను ఎక్కడికి వెళ్ళాలి, నా స్టేషన్ ఎక్కడ అంటే సో డోబుచోయన్ మే M22. నేను పొద్దున గుర్తుపెట్టుకున్నాను M22 అని. సో మనం ప్లాట్ఫామ్ 1 చూసుకోవాలి, కరెక్ట్ ఉంది ప్లాట్ఫామ్ 1లో. సో ఇప్పుడు M22 దిగాలి. M13 నుంచి M22 అంటే మధ్యలో ఒక ఎంత 7-8 స్టాప్స్ ఉన్నాయి అంతే. ఒక 20 minutes 25 minutes టైం ఉంటుంది. సో ఇక్కడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది ట్రైన్. సో ఇక్కడ కూలీలు మళ్ళీ ఇలా ప్రతి మెట్రో ట్రైన్కి కానీ మెయింటైన్ చేస్తాం. సో మధ్యలో ఇక్కడ జంప్ కావచ్చు. సో ఇక్కడ క్యూలో నిలబడుతున్నా. సో క్యూలో నిలబడ్డా నేను. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. సో అందరు ఇక్కడ నిలబడ్డారు ఇక్కడ. సో మనం ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కూడా చూసుకోవచ్చు. సో వచ్చే ట్రైన్ M30కి వెళ్తుంది, నకమోజుకు. సో నాది M22 కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, సో ట్రైన్ మీదే ఉంటుంది నకమోజు. ఇక్కడ మళ్ళీ మ్యాప్లో చూసుకోవాలి నకమోజు మన వైపు ఉందా లేదా అని. సో ఇది వచ్చింది. సో కొంచెం రష్ ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆఫీస్ టైం, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆఫీస్ నుంచి. సో మధ్యలో దిగిపోతారు, చాలా ఖాళీ అయిపోతుంది. సో ఇది నకమోజుకి వెళ్తుంది M30. సో నేను M22 దిగాలి. సో నాట్ ఎ ప్రాబ్లం. సో ఇది కరెక్ట్ ట్రైన్ అని అర్థమవుతుంది. సో ఫస్ట్ వాళ్ళు దిగిన తర్వాత ఎక్కాలి మనము, వాళ్ళు దిగనివ్వాలి. సో ఎప్పుడైనా కానీ సో వాళ్ళు ఎట్లా డిసిప్లిన్ అంటే మనం అట్లా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ సీట్ ఉంది కాబట్టి నిలబడతాయి, నో ప్రాబ్లం. ఇక్కడ డోర్కి నిలబడతా. నంబా అనే స్టాప్లో ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్ ట్రైన్. సో ఇది M20. సో నేను ఒక 2 stops M22కి వెళ్ళాలి నా హోటల్కి. సో దిస్ ఇస్ నంబా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ 20 kilometers. సో ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో నేను 6th రోజు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి, ఇక్కడికి. సో నేను నెక్స్ట్ స్టాప్ దిగాలి. M22 వస్తుంది. సో చూసుకోవచ్చు నెక్స్ట్ M22 అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. కొంచెం నేను
ఉంటుంది ట్రైన్ లోపల, మెట్రో ట్రైన్ ఒసాకాలో. సో ఎగ్జిట్ 2 తీసుకోవాలి. ఎగ్జిట్ 2 తీసుకుంటే అక్కడి నుంచి దగ్గర 200 మీటర్స్. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఇఘాషి గేట్ ఉంది కదా 2, ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జిట్ 2, ఇది తీసుకోవాలి. సో నేను ఇది మళ్ళీ సూకా యూజ్ చేస్తా. సూకా యూజ్ చేసి ఈయన చూస్తున్నాడు ఇక్కడ. సూకా యూజ్ చేసి నేను సో సూకాలో బ్యాలెన్స్ 2042 ఉంది. ఆల్మోస్ట్ ప్రతిసారి మనం ట్యాప్ చేసినప్పుడల్లా 200 ఏమో కట్ అవుతుంది. 200 ఎన్ అంటే ఐ మీన్ 140 రూపీస్. సో మనకి కన్వీనియంట్ కాకపోతే ఇది. సో మన టికెట్ కొనాల్సిన పని లేదు మనం. సో ఇట్లా ఎగ్జిట్ 2 ఎస్కలేటర్ తీసుకుంటే ఇక్కడ నుంచి నాది 200 మీటర్స్. సో ఇక్కడ ఎగ్జిట్ 2లో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నాది హోటల్ ఉంది, ఇట్లా చాలా హోటల్స్ ఉన్నాయి కాబట్టి హోటల్ ఇవ్వలేదు, బట్ ఈ మాన్యుమెంట్స్ ఇచ్చిండు, హాస్పిటల్స్ అవి. సో జూ కూడా ఉంది ఈ రూట్లో. ఇట్లా స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన. సో మనం గూగుల్లో అయితే క్లియర్గా ఇస్తారు. సో నేను గూగుల్ యూజ్ చేసిన, బట్ ఈరోజు నాకు అవసరం లేదు ఎందుకంటే సో అర్థమైపోయింది. సో హోటల్ తెయో, సో ఇవన్నీ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే నా హోటల్ వస్తుంది. సో హోటల్ మికాడో హాస్టల్. సో వెరీ నైస్ హోటల్, వెరీ వెరీ చీప్, వెరీ అఫోర్డబుల్ రేట్ హోటల్. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. సో మనకి ఇక్కడి నుంచి కావాలంటే ఎక్కడికైనా బల్పాసెస్ కూడా వెళ్ళొచ్చు. కోల్డ్ ఉంది, చల్లగా ఉంది, చల్ల గాలి వస్తుంది. సో నేను జపాన్ ఇట్లుంటుంది అనుకోలేదు. ఇక్కడ మన ఏషియన్ కంట్రీ కాబట్టి బాగుంటుంది అనుకున్నా, బట్ లక్కీగా నా జాకెట్ తెచ్చినా కూడా సరిపోయింది. లేకపోతే ఇక్కడ కొట్టి కొనాల్సి వస్తుండే. సో ఇది హోటల్ తయాయో. సో ఇది కూడా 2000 రూపీస్ పర్ నైట్ ఉంది, నేను చెక్ చేసిన. సో నేను ఫైనల్ డే రోజు నాకు ఒక 7-8 అవర్స్ అవసరం ఉంది. సో అప్పుడు మా హోటల్ నుంచి 11 o'clock చెక్అవుట్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఒక నైట్ ఒక డే తీసుకున్నా. అక్కడ చెక్అవుట్ చేసి ఇక్కడికి వచ్చేసి రాత్రి 10కి ఫ్లైట్ ఉంది, 10కి హవాయికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడే 6:30 వరకు ఉండి 7 వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇంత చలిలో బయట మనం స్పెండ్ చేయాలంటే, ఇంకోటి మళ్ళీ మనం ఫ్రెష్గా కొంచెం రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో అది ప్లాన్. సో ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే అయిపోద్ది స్టేషన్ నుంచి, చాలా దగ్గర. సో చాలా కన్వీనియంట్. సో ఇవన్నీ హోటల్సే ఇక్కడ అన్నీ. సో ఇది హోటల్ రైజాన్. సో హోటల్ తోయో, ఇది ప్యాకర్స్ హాస్టల్. సో చాలా నీట్గా ఉన్నాయి. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ రైజాన్. అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఫ్యామిలీతో వస్తే ఓకే, కానీ ఒక్కరికి మాత్రం వేస్తుంది. సో ఇది ఒక పార్కింగ్ హోటల్. సో నాది జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ డే కొంచెం మనము ఎతకాల్సి వస్తుంది, బట్ గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది. సో తర్వాత ఒకసారి వచ్చినామంటే మనకి నెక్స్ట్ అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం, హ్యాపీగా వచ్చేయచ్చు. సో ఎవరిని అడగకుండా. సో ఇది సో లెఫ్ట్కి వచ్చేస్తే, సో నేను మార్నింగ్ 9:30కి ట్రైన్ అంటే ఇక్కడి నుంచి 8కి బయలుదేరిన. సో 8కి మళ్ళీ ఇప్పుడు ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 8. ఇప్పుడు 8 అయినట్టుంది. ఇది నా హాస్టల్, ఇది హోటల్ మికాడో. చాలా బాగుంది, అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ వాష్రూమ్ కానీ షేర్ చేయాలి, కిచెను అన్ని ఇచ్చారు వాళ్ళు. కిచెన్ అవన్నీ షేర్ చేయాలి. కిచెన్ కానీ కామన్ ఏరియా కానీ, టీవీ ఉంది లోపల, మినీ ఫ్రిడ్జ్ ఉంది. సో నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది రిసెప్షన్. సో లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, వాటర్ బాటిల్స్, జ్యూసులు అవి ఉన్నాయి అన్నీ. సో ఇక్కడ ఏంటంటే బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం యూజ్ చేసుకోవచ్చు. పొద్దున్న ఇక్కడే బాత్రూమ్స్ యూజ్ చేసినాయి. సో లోపల వేడి నీళ్ళు కింద వస్తాయి, సన్నీ కింద. సో ఈ వాషింగ్ మిషన్, డ్రయర్. సో 200 ఎన్ వేయాలి. వాషింగ్ మిషన్ 200 ఎన్, డ్రయర్ 200 ఎన్. సో 30 minutes ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్ 200 ఎన్ వేయంగానే అది స్టార్ట్ అయిపోతుంది. మనకు డిటర్జెంట్ కావాలంటే మనకు రిసెప్షన్లో కొనుక్కోవాలి 50 ఎన్ పెట్టి. సో నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. సో ఇది చూడండి, చాలా నీట్గా ఉంటుంది బాత్రూమ్. సో చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మామూలు వేడి నీళ్ళు, చన్నీళ్ళు వస్తాయి. సో వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేశారు. షాంపూ, తర్వాత బాడీ సోపు, తర్వాత కండిషనర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నాది 4th ఫ్లోరు. సో 401 రూమ్ నెంబరు. సో 4th ఫ్లోర్ అంటే 4 నొక్కాలి మామూలుగా దీంట్లో లిఫ్ట్లో.
ఏంటంటే సోనా ఇది. సో పబ్లిక్ సోనా. సో అందరూ యూజ్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు. సో యూజ్ చేయొచ్చు. అది చాలా వేడి నీళ్ళు వస్తాయి. సో స్పా లాగా. సో ఇది ఏంటంటే మీ లిఫ్ట్ ఇది. సో 4th ఫ్లోర్కి వెళ్ళాలి. ఫోర్త్ ఫ్లోర్. ఫుజిటెక్ లిఫ్ట్ కూడా చూడండి, చాలా అన్ని హైటెక్. ఫుజిటెక్ మనం ఇండియాలో యూజ్ చేసే బ్రాండ్స్ అన్ని హైటెక్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో అవి యూజ్ చేస్తారు వాళ్ళు. కార్లు కానీ, లిఫ్ట్స్ కానీ, తర్వాత మెషినరీ కానీ, ఎక్విప్మెంట్, హెవీ ఎక్విప్మెంట్ కానీ, ఏదైనా కానీ. సో 401 అది. సో ఇది 408, 4010 ఉన్నాయి ఇటు సైడ్ అన్ని. సో ఇది ఇట్లుంది హోటల్. సో రైట్ సైడ్ పోతే 4067. సో నాది ఏంటంటే 401. సో ఇది 32. సో 1. సో 401 ఇది. సో అంతే. సో ఇది రూము. సో ఓకే, నాట్ బ్యాడ్ ఒక్కరికి. సో సరిపోతుంది. సో కింద పరుపిచ్చారు మంచిగా. సో హ్యాపీగా పడుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో ఏమి ఇబ్బంది లేకుండా ఏసీ ఉంది. సో మినీ ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది.